విజయవాడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. మాన్హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీద పడి మరొకరు మృతి చెందారు. మృతులు మధుసూదన్, మూర్తాజ్గా గుర్తించారు. మాన్హోల్ కోసం తవ్విన గుంత వద్ద అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డు పెట్టలేదు. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గుంతలో పడి మధుసూదన్ మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెల్లంపల్లి, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది. మధుసూదన్ రావు అనేటువంటి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా షేక్ ముర్తాజా జెండా చెట్టు దగ్గర వర్షపు నీళ్లు వరదగా రాబట్టి అతను బైక్ జారి కింద పడితే ఆ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్లిపోయి జెండా చెట్టు దగ్గర ఆయన శవమై తేలేటటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కార్పొరేషన్ అధికారులే కారణం. దీనికి బాధ్యత విజయవాడ మున్సిపల్ కమిషనర్ యానచంద్ర గారు, అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీయే ఈ ఇద్దరు మరణానికి కారణం, బాధ్యత కూడా తీసుకోవాలి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, గత హయాంలో జరిగినటువంటి తప్పిదాలనైనా దృష్టిలో పెట్టుకొని విజయవాడలో ఎందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు, సైన్ బోర్డులు ఎందుకు పెట్టలేదు? అంటే విజయవాడలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే యథా రాజా తదా ప్రజా అన్నట్లుగా కనిపిస్తోంది. మరి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన పనుల పేరుతో ఎక్కడికక్కడ రోడ్లను అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నారు. ప్రతి చోట కూడా దాదాపుగా 5 నుంచి 10 అడుగుల మేర గోతులు తవ్వి వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే సమయంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా రహదారులు, ముఖ్యంగా విజయవాడ 1 టౌన్ పరిధిలో రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో 53వ డివిజన్ కి సంబంధించిన మధుసూదన్ రావు అనే వ్యక్తి, అతను టీడీపీకి ఆ పార్టీకి సంబంధించి ఆ 53వ డివిజన్ కి అధ్యక్షుడిగా కూడా అతను వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నీటితో నిండిపోయిన ఈ డ్రైనేజ్ ప్రాంతాల దగ్గర ఎక్కడైతే వర్క్ జరుగుతున్నాయో అక్కడెక్కడ కనీసం ఒక సైన్ బోర్డును కావచ్చు, లేదంటే హెచ్చరికకు సంబంధించి చిన్న హెచ్చరిక బోర్డులు లాంటివి కూడా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. దీంతో నీటితో నిండిపోయిన ఆ ప్రాంతాలను నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతను అందులో డ్రైనేజ్ లో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో అతను మృతి చెందారు. అదే సమయంలో ఈ ఆంధ్రలో కాలేజీకి సమీపంలో కూడా చెట్టు కూలి ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైనా విజయవాడలో వర్షం పడితే భారీ స్థాయిలో ఇదే స్థాయిలో కురుస్తుంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతున్నాయి. మున్సిపల్ మినిస్టర్ కూడా స్వయంగా విజిట్ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒక మనిషి ప్రాణం పోయినప్పటికీ కూడా కనీసం ఎవరు స్పందించిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద విజయవాడ ఎవరైతే వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ కావచ్చు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా చనిపోయారు. అయినా అధికారులు ఎలాంటి ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ముఖ్యంగా ఈ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి, తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.